నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. గత 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో సమైక్య హోరుతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇప్పుడు ప్రత్యేక హోదాపై పోరుతో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ ఇక్కడ ప్రజలందరూ ముందుకు సాగుతున్నారు. గత 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ప్రత్యేక హోదా కుదరదు, కానీ ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా బాధ్యత అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు, రోడ్లపైకి వచ్చారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామంటున్నారు. మొన్న విశాఖపట్నం, నిన్న రాజమండ్రి, ఈరోజు ఏలూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది ఎన్టీవీ. దాంట్లో భాగంగా ఈరోజు ఏలూరులో ఉన్నాం. ఏలూరులో అనేక మంది విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియచేయడానికి ఈ ప్రాంతానికి విచ్చేశారు. మరి వారి అభిప్రాయం ఎలా ఉంది, భవిష్యత్తులో ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చాలా సూటిగా, చాలా స్పష్టంగా చెప్పింది ప్రత్యేక హోదాకు సంబంధించి, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుంది అని చెప్తున్నారు. రైట్, మీ అభిప్రాయం ఎలా ఉంది? ప్రత్యేక హోదా బెటరా, ప్రత్యేక ప్యాకేజీ బెటరా? మీ అభిప్రాయం ఎలా ఉంది? రాష్ట్ర పునర్విభజన తర్వాత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మొన్న ముసాయిదా ప్రకటన విడుదల చేసి రష్యాకు హోదా లేదు, ప్రత్యామ్నాయంగా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఊరించి ఏదో చెప్తున్నామని చెప్పి 5.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని దగా చేశారు. ఎందుకంటే అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఇచ్చిన హామీ పార్లమెంట్లో దాన్నే సాగదీసి మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ప్రధానమంత్రి, అలాగే ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా మరి ఊరూరా సభలు, తిరుపతి సభలోను, ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలోనూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా మేము కల్పించి మీకు వెనుకబడిన రాష్ట్రాన్ని మంచిగా రూపొందిస్తాం, పారిశ్రామికీకరణ చేస్తామని చెప్పి. కానీ మొన్న ముసాయిదా ప్రకారం చూస్తే కనుక కొండను తవ్వి ఎలకను పట్టిన చందాన ఆ కేంద్ర ప్రభుత్వం అరుణ్ జైట్లీ గారు ఇచ్చారు. అంటే పాతవే వల్లి వేశారు, కానీ ఒక్క పోలవరం జాతీయ ప్రాజెక్టు మినహా ఏది కూడా అందులో క్లారిటీ లేదు, స్పష్టత లేదు. అలాగే అనేక ఇచ్చేటువంటి రాయితీలన్నీ కూడా విదేశీ సహాయంతో ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇలాగా క్లారిటీ లేకపోవడం వల్లనే గత యూపీఏ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాం. బీజేపీ ప్రభుత్వం దగా చేస్తోంది ప్రజల్ని. అలాగే ఇలాగా ఈ దగా అనేది కొనసాగుతోంది, రాజకీయం చేస్తోంది. ఇలా మళ్ళీ 2019 వరకు కొనసాగింపు చర్యగా రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు వెంకయ్యనాయుడు గారు. అట్లాగే ప్రజలంతా ఏదో చూస్తున్నారు. దానికి నిరసనగా ప్రజలు ఇంత జరుగుతుంటే బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే విధులు సక్రమంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచేటువంటి పెబిలిసైట్ రికాల్ వ్యవస్థ ఇండియాలో వస్తే గానీ ఈ రాజకీయ నాయకులు మారరు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆనాడు అంత హామీలు ఇవ్వడం బట్టే 50% ప్రజలు వాళ్ళకి మొగ్గు చూపారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి సాగదీ ధోరణితో హోదా విషయం పక్కన పెట్టి రాయితీలు, అలాగే రాయితీల దగ్గర అన్ని వేల కోట్ల ఇన్వెస్టర్లకు ఇస్తున్నారు. రాయితీ కాకుండా హోదాకి ప్రత్యామ్నాయం లేదండి. రాయితీలు కనుక ఇస్తే వేల కోట్ల దాటి రాజకీయ అవినీతితో పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని చెప్పి మేధావుల, విజయవంతుల అభిప్రాయం. కాబట్టి హోదానే అనేది కరెక్ట్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రజా సంఘాలన్నీ కలిసి రాజకీయ విషయాలకు తోడుగా రోడ్డు మీద నిలబడి ధర్నాలు కార్యక్రమాలు చేశాయి. మరి అనేక రాష్ట్రాల్లో అనేక ధర్నాలు కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇవాళ ప్రభుత్వం చాలా దమనకాండతో అణిచివేసింది. ప్రజా సంఘాలని, నాయకుల్ని తెల్లారిగట్ట 4 అరెస్ట్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంత నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ప్రజల ఇంట్రెస్ట్తో భాగస్వామితో ముందుకు వచ్చినప్పుడు అంత భయపడ్డం దేనికి? ప్రజా సంఘాల వాయిస్ వినిపించాలి కదా. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు కూడా 144 సెక్షన్ పెట్టి ఇవాళ బలవంతంగా వ్యాన్లు ఎక్కించి దమనకాండతో ప్రభుత్వం వ్యవహరించింది. మీలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ప్రజల్లో ప్రజాపక్షాలు మరి ప్రజల తరపున పోరాడుతూ ఉంటే బేసిక్గా మీ ఐడియాస్లో తేడా ఉంది. ఏవైతే కమిట్మెంట్ ఉన్నారో ఆ కమిట్మెంట్లు మీరు మర్చిపోయారు. అదే ప్రజలు ఇవాళ నిలదీస్తున్నారు. కాబట్టి హోదా, మీరు కమిట్మెంట్ అంటున్నారు, మేము కమిట్మెంట్ తోనే ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాల్లో చేయాల్సిన, ఇక్కడ పెట్టాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సహాయం కానివ్వండి, మేము కేవలం 2 సంవత్సరాల్లోనే, ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ మేము కల్పించామనే ఒక కారణం చెప్తోంది. అది ప్రభుత్వం కలరింగ్ ఇస్తుంది సార్. అది ఎందుకంటే
అంతకుముందు ప్రధానమంత్రి సాక్షాత్గా ఇచ్చినవి ముసాయిదా ప్రకటనలో ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు, కానీ దాని మీద గణాంకాలు క్లారిటీ లేదు. అన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి, అసలు పారిశ్రామికీకరణ గురించి వివాదం లేదు, విశాఖ కారిడార్ ప్రత్యేక రైల్వే కారిడార్ గురించి లేదు, వాణిజ్య పరిశ్రమల గురించి లేదు. అవన్నీ సంబంధిత మంత్రిత్వ శాఖలు చూస్తాయని చెప్పి కపదాడు ప్రకటన చేశారు. మరి అంతకుముందు జరిగిన కాంగ్రెస్ భారతీయ పార్టీ దొందేగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏ ప్రకటన చేశారు, ఇప్పుడు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇది దాటివేత జరిగిపోతుందని గ్యారంటీ ఏంటి, హామీలు ఇవి అన్ని కూడా వాస్తవ రూపం దాల్చాలి, గణాంకాలు చెప్పాలి, చట్టసభల్లో ప్రకటించాలి, చట్టబద్ధమైనటువంటి వ్యవహారం కల్పించాలి. ప్యాకేజీకి మించి మాకు హక్కే కావాలి. మేము ఆందోళన కోరుకునేది ప్రత్యేక హక్కు, ప్రత్యేక స్పెషల్ స్టేటస్, అదే మెయిన్ డిమాండ్. ఆ డిమాండ్ ఉంటేనే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజా సంఘాలు చెప్పని మేము వాదిస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రోజున 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ దేశంలో ఎటువంటి అంటే ఏ రాష్ట్రానికి కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించట్లేదని చెప్తూ ఉన్నారు. ఏంటి ఇప్పటికీ ప్రత్యేక హోదాపై ఆశలు సజీవంగానే పెట్టుకోవచ్చా? ఎంతవరకు మీరే ఉంటారు? వాస్తవంగా 2014 రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాల ప్రత్యేకవాదం ఇస్తామని చెప్పేసి రాజ్యసభలో చెప్తే, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వెంకయ్య నాయుడు 10 సంవత్సరాలు వాదా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎన్నికల అనంతరం వాదా మాట మర్చిపోయి ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. ఈ ప్యాకేజీల వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం పడదని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా బీహార్ ఎన్నికల ముందు ఇదే విధంగా ప్రత్యేక ప్యాకేజీలు 1,50,000 కోట్ల రూపాయలు ప్రకటించి ఇంతవరకు రూపాయి కూడా ఆ బీహార్ రాష్ట్ర అభివృద్ధికి కేటాయించలేదు ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని 5.5 కోట్ల ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రత్యేక వాదం ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దోహదపడదని మేము కోరుతున్నాం. రైట్, ప్రత్యేక ప్యాకేజీలో కూడా చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేట్టు నాయకులు చెప్పాలి, అసలు నాయకులకే అర్థం కాని పరిస్థితి ఉందన్నట్టుగా మొన్న జైట్లీ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం పత్రికల్లో చూసాం. వీటన్నిటిని మీరు ఏ విధంగా తీసుకుంటారు? వాస్తవంగా ప్రత్యేక వాదాతో పాటు విభజన చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. విశాఖపట్నం రైల్వే జోను, కడప స్టీల్ ప్లాంటు, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, తదితర యూనివర్సిటీ పెడతామని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఇప్పటికి చెప్పి 2 సంవత్సరాలు 3 మాసాలుగా అయినా ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్ప ఇది సెంట్రల్ యూనివర్సిటీ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఇంతవరకు అతిగతి లేదు. విశాఖ రైల్వే జోను దాన్ని ఊసేయలేదు. ఈ విధంగా మాయ మాటలు చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని మరో 2.5 సంవత్సరాల పాటు ముందుకు మాయ మాటలతోనే గడపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి తందానదానంగా ఈ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ బీజేపీ మోసాలకి ప్రజలు లొంగలని ప్రత్యేకవాద ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు 13 జిల్లాలు 7 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలు ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రత్యేకవాదం వచ్చి తీరాలని కోరుతున్నాం. రైట్, ప్రత్యేక హోదా వచ్చేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయంటారా? సాధించేందుకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవాలి? ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంతో పాటు మిగిలిన పక్షాలను కూడా కలుపుకొని, మిగిలిన పార్టీలను కలుపుకొని, ఇక్కడున్న ప్రజా సంఘాలు కలుపుకొని సమైక్య ఆంధ్ర ఉద్యమం ఏ విధంగా పెద్ద ఎత్తున చేశామో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి ఉద్యమం చేస్తే మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుద్ది. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర అభివృద్ధిని కోరుతున్నాం. ప్రత్యేక హోదాపై పోరు ఉధృతమవుతోంది. మరి ఈ పోరులో అనేక మంది ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఎన్టీవీ ముందరకు వచ్చారు. మరి వారందరి అభిప్రాయాలు మరిన్ని తెలుసుకునే ముందు లైవ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మామిడి పండ్ల మజా పొందాలంటే మాజా తీసుకో. మామిడి పండు మీద మక్కువ, మాజాతో మరింత ఎక్కువ. నేను చేసేది అందరి కోసం మావయ్య.